అందుకని చాలా క్లారిటీ ఉండాలనేది మా అభిప్రాయం. అందుకని తెలంగాణను దోచుకున్న దాంట్లో ఆంధ్ర చౌదరీస్ నంబర్ 1, మార్వాడీలు అనేక ప్రాంతాలు. మార్వాడీలలో కూడా మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని SC/BCలు ఉంటారు. మార్వాడి అంటే రీజియన్, మార్వాడి అంటే ప్రాంతం. కుమ్మరోళ్ళు వచ్చిండ్రు, కుమ్మరాయన ఉంటాడు ఇక్కడ, ఒక కుమ్మరాయన చిన్న ఏదో వ్యాపారం చేసుకుంటాడు, చిన్న బిజినెస్. ఈ చిన్న బిజినెస్ చేసుకునే కుమ్మరాయన మీద ఏం చేద్దాం మరి? రాజస్థాన్ ప్రాంతం, మార్వాడి ప్రాంతం నుంచి వచ్చి చెప్పులు కుట్టుకుంటాడు ఈడ. వాడిని ఏం చేద్దాం? చెప్పులు కుట్టుకొని తలకాయ బాగా కొడదాం పోయి. వాడు ఆ నుంచి వచ్చి చెప్పులు కుట్టుకుంటాడు. మార్వాడి అనేది ప్రాంతం. మార్వాడి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన అగ్రవర్ణ వ్యాపారాల మీదనే యుద్ధం చేయాలి. అక్కడి నుంచి వచ్చిన SC/BCల మీద కాదు. పానీపూరి అమ్ముకుంటాడు ఒక BC. ఎవడు పానీపూరి అగ్రవర్ణం అమ్మడు. పానీపూరీలు అమ్ముకునే చిన్న చిన్న కుండలలో ఆ షారు పోసుకొని అమ్ముకునేటోళ్ళు SC/BCలు. వాళ్ళని చంపుదామా పోయి? ఏం పోరాటాలు అన్నాయి ఇవన్నీ. వాడు ఏదో కూలినాలు పని చేసుకొని రోజు కూలికి 1000 రూపాయలు ఎట్లా వస్తాయో కూలీ మందం వ్యాపారం చేసుకున్నట్టు ఉంటాడు. కూలీ మందమే రోజు 1000 రూపాయలు చేసుకోవచ్చు సార్. కానీ దాడులు ఏంటిది అనేది ప్రశ్న. దాడుల మీదనా వ్యాపారాలు ఇక్కడి నుంచే? దేని మీద వాళ్ళ పోరాటం? సో వ్యాపారాలు దాడి మీదనే కదా. దాడి మీద మాట్లాడదాం. మరి రోజు కమ్మాస్ చేసే దాడులు ఇక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తారు కదా. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళదే, వ్యవసాయం వాళ్ళదే, విద్యా వ్యాపారం వాళ్ళదే, వైద్యం వ్యాపారం వాళ్ళదే. విద్య మొత్తం తెలంగాణలో విద్య ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. వైద్య రంగం ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. సినిమా పరిశ్రమ ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. ఆంధ్ర రెడ్డిస్ది కూడా. నిజామాబాద్ రెడ్లు ఎవరు? నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రాజెక్టు కట్టిరు కదా నిజాం సాగర్. నిజాం సాగర్ కట్టిన తర్వాత ఎవరు కట్టింది? నిజాం కట్టిండు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిది? రెడ్లది. ఈ రెడ్లంతా కర్నూలు రెడ్లని బోధన తీసుకొని వచ్చారు. కర్నూలు రెడ్లు, అనంతపురం రెడ్లు వచ్చారు. కర్నూలు నుంచి ఒక ట్రైన్ వేసారు బోధనకి. ఎవరు వేసారు? రెడ్లు ప్రయాణం చేయడానికి. రెడ్లు వచ్చిర్రని ఆంధ్ర కమ్మోళ్ళు వచ్చారు. ఆంధ్ర కమ్మ రెడ్లు కలిసి నిజామాబాద్ బోధన కాడ అడ్డా వేసారు. వాళ్ళు చేస్తున్న దాడుల సంగతి ఏంటి? నిత్యం ఆంధ్ర నుంచి రెడ్డి కమ్మాసు. పోనీ వీళ్ళు ఇక్కడ బియ్యం అందుకునేది ఎవరు? వీళ్ళ బంధువులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రెడ్లు. వీళ్ళు కాదా? మరి వీళ్ళ మీద ఎప్పుడు ఈ పోరాటాలన్నీ ఎప్పుడు సఫలీకృతం అయితే? మార్వాడీల దోపిడీని నియంత్రించాలన్నా, ఆంధ్ర చౌదరీస్ వ్యాపారాలను నియంత్రించాలన్నా ఎవరు? భూములు వాళ్ళే, వైద్య రంగం వాళ్ళదే, విద్యారంగం వాళ్ళదే, సినీ పరిశ్రమ వాళ్ళదే. చిన్న చిన్న వ్యాపారాలకు మిగతా వ్యాపారాలు కూడా వాళ్ళే. ఇంత డామినేటెడ్గా ఉన్నారు చౌదరీస్. తర్వాత మార్వాడీస్. వీళ్ళని నియంత్రించాలంటే అధికారం నీ చేతులు ఉండాలి. నీవు అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాల నుంచి దోపిడీ చేయడానికి తెలంగాణ వచ్చిన వాళ్ళందరినీ నియంత్రించవచ్చు. ఐక్య అని ఉంది మాదాపూర్లో. అది 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఫర్నిచర్ షాపు. అది తీసుకొచ్చింది ఎవరు? TRS గవర్నమెంట్లో దాన్ని తీసుకొచ్చారు. TRS గవర్నమెంట్లో దాన్ని తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దానివల్ల ఎవరు బతుకులాగమైనాయి? ప్రభుత్వం తీసుకొచ్చి, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వం ఓపెనింగ్ చేసి, ప్రభుత్వం సహకరించి, ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అలాంటి ఫర్నిచర్ షాప్ వచ్చింది ఐక్య. ఆ ఫర్నిచర్ షాప్ తోటి తెలంగాణలో ఉన్న విశ్వకర్మల బతుకులు ఆగమైపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ పెట్టే అప్పర్ కాస్ట్కి ఇచ్చే ప్రతి ఇండస్ట్రీతో, ఆల్ అప్పర్ కాస్ట్ నిర్వహించే ఎవ్రీ ఇండస్ట్రీ BC SC కుల వృత్తులు ధ్వంసమైంది. ఒక్క మార్వాడియే కాదు, నువ్వు అప్పర్ కాస్ట్ చేసే ప్రతి ఇండస్ట్రీతో BC SC STల కుల వృత్తులే ధ్వంసమైంది. వీళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడానికి అధికారంలో ఉండాలి మనం. చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు, ఏయ్ నువ్వు మార్వాడి మీద పోరా అంటే మార్వాడి అయినా పోలీసు వాళ్ళని పిలిపించి కాల్పులు జరిపిస్తాడు. BC SC STలే కదా వచ్చేది. మళ్ళీ అమరవీరులు అన్నాం, మళ్ళీ మార్వాడీల కొట్లాట. మళ్ళీ అమరవీరులు వస్తారు ఇప్పుడు మళ్ళీ 1000 మంది. ఏందన్నా ఇది? జ్ఞానం ఉండాలి మనం చేసేదానికి. ఖచ్చితంగా మార్వాడి విలనే, మార్వాడిలో అప్పర్ కాస్ట్ విలనే. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఎప్పుడు అతను విలన్. విలన్ నంబర్ 4 3 2 1 ఫస్ట్ అది డిసైడ్ చేయాలి. ఇది ఎవరు చేస్తారు? మైదానంలో ఉండి యుద్ధం చేయడానికి సిద్ధమై వర్కర్, కార్యకర్త, యుద్ధ వీరుడు, తాత్వికత చింతన నుండి రాజ్యాన్ని పట్టుకోవాలనే ఒక పెద్ద బ్రాడ్ ఫిలాసఫీ గమ్యాన్ని చేరాలనుకునేటోడు ఈ పెట్టుకుంటాడు. అందుకని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి అని అన్నది అట్లా అన్నమాట. అర్థం చేసుకోరు అంటారుగా, అట్లా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అనిల్ భాయ్. అనుకోకుండా వచ్చి సర్ప్రైజ్ చేసి ఇంత పని ఉన్నప్పటికీ కూడా 15-20 నిమిషాల పాటు మాతో కూర్చున్నాం. థ్యాంక్ యూ. సో విశ్వనాథన్ గారు అయితే చాలా అంశాలు చెప్పిండు. చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అడగాలనుకుంటున్నారు, ఎప్పుడు
అడుగుదామని చెప్పేసి సార్ను కాంటాక్ట్ అయినా కానీ ఏదో బిజీలో ఉంటా ఉన్నాడు. సో మొత్తానికి ఇప్పుడు ఆడుతున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆడుతున్నటువంటి డ్రామానే. కేవలం 1-2 రోజులు ఏమైనా జైలుకు పోతారు కావచ్చు, కానీ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సంపదని 4 పార్టీలు 4 పాలు చేసుకొని పంచుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామాగానే విశారదన్ సార్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తాను ఏదైతే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రాజ్యాధికారం వచ్చేంత వరకు ఖచ్చితంగా నా యాత్ర ఉంటుంది, వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తాం, యువకులని ఖచ్చితంగా రాజకీయ చైతన్యం నింపి వాళ్ళనే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళనే బరిలోకి దింపుతాం, వాళ్ళతోటే మేము రాజ్యాధికారానికి వస్తామన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా తను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. చూస్తూనే ఉండండి మనతో.